చాట్ జీపీటీ, జెమినీ ఏఐలను వాడి మీరు కొత్త ట్రెండ్‌లో ఫాలో అయితున్నారా? అయితే మీరు డేటా సేవ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మీకు క్లారిటీ అయితే వస్తుంది. చాట్ జీపీటీ అండ్ జెమినీ ఏఐ అయితే మన డేటాని సేవ్ చేసుకొని వాళ్ళైతే పర్సనల్ యూజ్ కోసం అయితే ట్రైనింగ్స్ కోసం అయితే వాడుతూ ఉంటారు. చాట్ జీపీటీలో డేటా 30 డేస్ అయితే సేవ్ అయ్యి ఉంటుంది. అలాగే జెమినీ ఏఐలో 72 అవర్స్ అయితే సేవ్ అయ్యి ఉంటుంది. ఈ డేటా వాళ్ళకి సేవ్ అయ్యి ఉండకూడదు అనుకుంటే మనమైతే సింపుల్ వర్క్ అయితే చేయొచ్చు. సెట్టింగ్స్ లో డేటా షేరింగ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే మనకైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన పర్సనల్ ఫోటోస్ అయితే సేఫ్ గా అయితే ఉంటాయి. వీటి వల్ల మహా అంటే ఏమైతుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇక్కడనే మనం అయితే పప్పులో కాల్ అయితే వేస్తాం. ఒకవేళ మనం థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మనం ఇది చేసినాక మన మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. థర్డ్ పార్టీ యాప్స్ లో మనం కానీ ఇట్లాంటి ఎడిట్స్ చేసుకుంటే మన ఫోటోస్ తో డీప్ ఫేక్ వీడియోస్ తయారయ్యే అవకాశం ఉంది. అలాగనే శారీ ఏఏ ఫిక్స్ మనం కానీ ఎడిట్ చేసిన డేటా బేటా వాళ్ళ చేతికి పోయినాయంటే ఒరిజినల్ ఫోటో రీకన్స్ట్రక్షన్ చేసి మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇటువంటి వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇట్లా మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.